గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే బ్లాగ్స్ అండ్ డాగ్స్. ఈరోజు మా డైలీ బ్లాగ్ ఒకటి చూసేద్దాం. సో ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా, నేనైతే గోరింటాకు అయితే తెచ్చుకోవడం మర్చిపోయాను. సో బెల్లం గోరింటాకు అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా నా దగ్గర ప్రాసెస్ చేసేయండి. అండ్ ఇలాగే మమ్మీ అయితే చేస్తుంది, నాకైతే యాక్చువల్లీ తెలియదు. ఫస్ట్ అయితే ఒక దాంట్లో బెల్లం తీసుకొని దానిపైన చిన్న కప్పు అయితే పెట్టుకొని పైన అయితే ఒక బాక్స్ అయితే పెట్టుకోవాలి. సరిగ్గా సరిపోయింది, మూత కూడా గాలి వెళ్ళకుండా పెట్టుకోవాలి. సో అందులో ఫుల్గా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవిరికి అనేది నా బెల్లం కరిగేసి ఒక కప్లో పడుతుంది. సో దాన్ని గోరింటాకులా మనం యూస్ చేయొచ్చు. బట్ ఇలా చేశాను, ఇక్కడైతే ఖాళీ ఉండడం వల్ల అవ్వలేదు. నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేశాను. ఒక లోట అయితే తీసుకుని అందులో చిన్న గ్లాస్ పెట్టి బెల్లం చుట్టూ వేసి షుగర్ కొంచెం వేసుకున్నాను. దానిపైన ఒక ముంతతో వాటర్ అయితే పెట్టాను. ఒక 10 మినిట్స్కి ఇందులో అయితే లిక్విడ్ అయితే వచ్చేసింది. సో చల్లగా అయిన తర్వాత దాన్ని అయితే బయటకు తీసేసాను. చూసారు కదా, కొంచెమే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక కప్లో ఫస్ట్ అయితే ఇంకో కప్ పెట్టాం కదా, అందులో అయితే ఈ గ్లాస్ పెట్టేసి మన దగ్గర సింధూరం ఉంటుంది కదా, సో సింధూరాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఏదైనా పర్లేదు, కొంచెం కలర్ ఎక్కువ ఉంటే బాగా పండుతుంది అనమాట. ఇప్పుడైతే మన గోరింటాకు రెడీ అయిపోయింది. మిక్స్ చేసుకొని మనమైతే చేతికైతే పెట్టేసుకోవడమే. చూసారు కదా, నేను ఇది ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. సో మొత్తం అయితే పెట్టేసుకున్నాను చేతికి. ఎంత బాగుందంటే రియల్ గోరింటాకు ఎంత అందంగా అయితే ఉంటుందో, సో ఇది కూడా అంతే అందంగా ఉంది. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఎంతో నీట్గా వచ్చింది. మనకి ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే సడన్గా కావాలంటే ఇలా గోరింటాకు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను కాలుకి కూడా పెట్టుకున్నాను. కాలుకి కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో గోరింటాకు. ఏవైనా డ్యాన్స్లు ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఆరిపోయిన తర్వాత అయితే కడిగేస్తున్నాను. కడిగినా కూడా కలర్ సేమ్ అలానే ఉంది, అస్సలు ఏం పోలేదు. ఎంత బాగుందంటే నాకు లిటరల్లీ చాలా బాగా అనిపించింది. సో ఇదైతే నెక్స్ట్ డేకి అనమాట. ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వస్తే లైక్ చేయండి.